ఒక ముసలి రాజు తనకు మరణం దగ్గర పడిందని భావించి కోట లోపల ఒక దేవాలయాన్ని నిర్మించమని ఆజ్ఞాపించాడు. అక్కడే ఉండి తను ప్రాణాలు వదలాలని అనుకున్నాడు. కాని ఆ ఆలయ నిర్మాణం పూర్తి కాగానే దాని గోపురం పైభాగంలో ఒక వింతైన పక్షి వచ్చి కూర్చుంది. ఆ పక్షి చేసే మధురమైన శబ్దాలు వినగానే ముసలివాడైన రాజు ఒక్కసారిగా యవ్వనంలోకి మారిపోయాడు. ఇది చూసి రాజు ఎంతో సంతోషించి ఆ పక్షిని పట్టుకునమ్మని తన పెద్ద కొడుకును ఆదేశించాడు. పెద్ద రాజకుమారుడు గోపురం ఎక్కగానే ఆ పక్షి భయపడి ఎగిరిపోయింది. పక్షి పాట ఆగిపోగానే రాజు మళ్లీ ముసలివాడిగా మారిపోయాడు. ఆ పక్షి పక్కనే ఉన్న అడవి వైపు వెళ్లడం చూసిన పెద్ద కొడుకు గుర్రంపై దానిని వెంబడించాడు. కాని రోజంతా వెతికినా పక్షి దొరకలేదు. అలసిపోయి విశ్రాంతి తీసుకుంటుండగా అతనికొక నక్క కనిపించింది. దానిని పట్టుకోమని తన వేట కుక్కను పంపాడు. కాని ఆ నక్క సామాన్యమైనది కాదు, అదొక మాయారాక్షసి. అది తన చేయి ఎత్తగానే రాజకుమారుడు అతని కుక్క ఇద్దరూ రాతి విగ్రహాలుగా మారిపోయారు. మరుసటి రోజు రెండో రాజకుమారుడు కూడా పక్షిని పట్టుకోవడానికి అడవికి వెళ్లాడు. అతనికి కూడా అదే నక్క ఎదురైంది. తన అన్నలాగే అతను కూడా కుక్కను పంపగా ఆ నక్క అతన్ని కూడా రాయిగా మార్చేసింది. మూడవ రోజు చిన్న రాజకుమారుడి వంతు వచ్చింది. అతను పక్షి వెళ్లిన దారిని వెతుకుతూ అడవికి చేరుకున్నాడు. అక్కడ అతనికి కూడా అదే నక్క కనిపించింది. కాని చిన్న రాజకుమారుడు తన అన్నలలా కాకుండా నక్కను పట్టుకోవడానికి ప్రయత్నించలేదు. పైగా తనతో కలిసి భోజనం చేయమని దానిని ఆహ్వానించాడు. తన కుక్కను చూసి నక్క భయపడుతుందని గ్రహించి దానిని దూరంగా కట్టేశాడు. అతని మంచితనానికి మెచ్చిన నక్క ఆ పక్షి ఎక్కడుందో చెప్పింది. ఆ పక్షి పొరుగు దేశపు తోటలోని ఒక వేరి పండ్ల చెట్టు మీద ఉంటుందని వివరించింది. అంతేకాకుండా ఆ నక్క ఒక అందమైన యువకుడి రూపంలోకి మారి చిన్న రాజకుమారుడితో కలిసి ప్రయాణించింది. ఆ చెట్టు దగ్గరకు వెళ్లే ముందు నక్క ఒక హెచ్చరిక చేసింది. పక్షిని పట్టుకున్న తర్వాత ఆ చెట్టు పండ్లను తినవద్దు. తింటే పెద్ద శబ్దం వస్తుంది, అప్పుడు సైనికులు నిన్ను పట్టుకుంటారు. కాని రాజకుమారుడు పక్షిని పట్టుకోగానే ఆ పండ్లు తనంతట తామే అతని నోటిలోకి రాసాగాయి. అతను పొరపాటున ఒక పండును కొరకగానే పెద్ద శబ్దం వచ్చి సైనికులు అతన్ని పట్టుకున్నారు. వారు అతన్ని నల్లటి ముఖం గల రాజు దగ్గరకు తీసుకెళ్లారు. ఆ రాజు ఒక షరతు విధించాడు. నువ్వు సముద్రం అవతల ఉన్న అందమైన రాజకుమారిని నా దగ్గరకు తీసుకొస్తే నిన్ను క్షమిస్తాను. మళ్లీ ఆ మాయా నక్క రాజకుమారుడికి తోడుగా నిలిచింది. వారు సముద్ర తీరానికి చేరుకోగానే నక్క ఒక ఆకును తీసుకుని దానిని పడవగా మార్చింది. వారు సముద్రం దాటి అవతలి ఒడ్డుకు చేరుకోగానే నక్క ఆ పడవను తన్నగా అది అందమైన పాదరక్షల జతగా మారిపోయింది. ఆ నక్క ఒక ముసలి చెప్పులు కుట్టేవాడిలా మారి రాజకుమారి కోట దగ్గర ఆ చెప్పులను ప్రదర్శించింది. ఆ అందమైన చెప్పులను చూసి రాజకుమారి కిందకు వచ్చింది. ఆమె ఆ చెప్పులు వేసుకోగానే నక్క తన మాయతో తిరిగి సముద్రం అవతలికి చేర్చింది. అయితే తన్ను ఆ నల్లటి రాజుకు అప్పగిస్తాలని తెలిసిన రాజకుమారి అతన్ని పెళ్లి చేసుకోవడం కంటే మరణించడమే మేలని ఏడ్చింది. అప్పుడు ఆ తెలివైన నక్క చిన్న రాజకుమారుడికి రాజకుమారికి మధ్య ప్రేమ కలిగేలా చేసింది. రాజకుమారి వెంటనే చిన్న రాజకుమారుడితో ఉండటానికి ఒప్పుకుంది. చివరకు ఆ నక్కతనే రాజకుమారి రూపంలోకి మారి ఆ నల్లటి రాజును వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది.